నమస్కారం. అరికపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరి మధ్యన పోరాటం చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, తోడేళ్ల పోరాటంలో మేకలు గొర్రెలు చప్పట్లు కొడుతూ మనం ఆనందిస్తుంటే, ఈ గొర్రెలను మేకల్ని ఎవరు తినాలి అనే పోరాటంలో మాత్రమే వీళ్ళు కొట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరి మధ్యన వాటి మాటల యుద్ధం చివరికి చేతల యుద్ధంగా మారడం, చివరికి ఈ ఎపిసోడ్ ఎక్కడికి ముగుస్తుంది తెలియనితనంతో ఇవాళ ప్రజలందరూ చికెన్ గున్యా అట్లానే డెంగ్యూ వ్యాధి జ్వరాలతో బాధపడుతుంటే 6 గ్యారెంటీల అమలు ఎప్పుడో రామచంద్ర అని అంటుంటే వరదల్లో మునిగి నిన్నటిదాకా తేరుకోకముందే ఈ ఎపిసోడ్లు ఈ రాజకీయ మాటల తోటాలతో పాటు ఒకరు దాడి చేసుకునే క్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యన ఘర్షణ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే, అసలైన ప్రజా సమస్యలను పక్కకు పెట్టి ఈ ప్రజా సమస్యలను తప్పుదారి పట్టించడానికి ఈ రాజకీయ పోరాటం సాగుతుందని మనకు కనిపిస్తుంది. గత అవినీతి అహంకారాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు టీఆర్ఎస్ను గద్దెదించి మరి కాంగ్రెస్ని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలల తర్వాత అసలైన ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలను అమలుపరచడంలో విఫలమవుతున్న సందర్భంలో ఎప్పటికప్పుడు తాము రక్షించుకోవడానికి ఏదో ఒక కొత్త సంగతిని తీసుకురావడం, మీడియా అటెన్షన్, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం చూస్తున్నాం మనం. గతంలో చూస్తే మనకు ప్రభుత్వం వచ్చిన కొత్తలో మేడిగడ్డ వాటి నుంచి మొదలుకొని తర్వాత మనకు గొర్రెల కుంభకోణం, అట్లానే దళిత బంధు కుంభకోణం, అట్లానే మనకు టెలిఫోన్ ట్యాపింగు, అలాగే యాదాద్రి భద్రాద్రి ఒప్పందాలు, విద్యుత్ ఒప్పందాల మీద అవినీతి, ఇట్లా ఒకటే చేసుకుంటూ కుంభకోణాలు వెలిగిస్తూ అక్కడికక్కడే అవి సబ్సైడ్ చేస్తూ వాటిని ముందుకు పోకుండా చూస్తూ ప్రస్తుతం మరి ఈ ఫిరాయింపుల గందరగోళంలో పడి ఇవాళ మరింత నాటకాలను రక్తి కట్టిస్తున్నారు. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రజల సమస్యలను, అసలైన సమస్యలు పక్కదారి పట్టించడం కోసం, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం మైండ్ గేమ్ రాజకీయాలు ఆడుతున్నట్టు అర్థమవుతుంది. ఇందులో ఎవరు తప్పు ఎవరు ఒప్పు ఇవన్నీ పక్కన పెడతారు. కౌశిక్ రెడ్డి మొదలుపెట్టిండా తమలపాకుతోని మరి చివరికి ముగించే క్రమంలో మరి ఇటు పక్క అరికపూడి గాంధీ తనకు ఇంతవరకు తనకు మంచి పేరు ఉంది, దాన్ని దాటి మరి బూత్ పదాలను వాడుకుంటూ ఇటు పక్కన రెచ్చగొడితే రెచ్చిపోయి రకరకాలుగా మాట్లాడుతున్న క్రమంలో అరెస్టులు, దాడులు, ప్రతి దాడులు, మాటల దాడులు పోయి భౌతిక దాడి తీసింది. ఈ వరకు చెప్పాలని తెలంగాణ సమాజం దీన్ని ఇప్పుడు హర్షించదు. అట్లాగే మహిళలను కించపరిచే మాటల విషయంలో కూడా గతంలో కేటీఆర్, ఆ తర్వాత మనకు అంతకంటే ఒకసారి ముందుకెళ్తే చాలాసార్లు కేసీఆర్ గారు నేర్పిన విద్య నియోజక్ష అన్నట్టు అనేక బూత్ పదాలు వాడేవాడు. మహిళలు అవమానించే సమస్యలు కూడా వాడేవాడు. దాన్ని ఆసరా చేసుకొని మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అట్లాగే వాటి మీద మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్కి గాజులు చీర పంపించే క్రమం చూసాం, మనం పంపిస్తానని మాట్లాడిన క్రమం చూసాం. కేసీఆర్ నుంచి నేను నేర్చుకున్నాను రేవంత్ రెడ్డి అంటే, రేవంత్ రెడ్డి నుంచి నేను నేర్చుకున్నాను కౌశిక్ రెడ్డి అంటున్నాడు. కౌశిక్ రెడ్డి ఏమంటున్నాడంటే, ఈ చీరే గాజులు పంపుతూ చేసే వ్యాఖ్య మహిళా కమిషన్ దాకా వెళ్ళింది. గతంలో బస్సు ప్రయాణంలో లేడీస్ డ్యాన్స్ చేసుకొని మాకేం అభ్యంతరం అన్న కేటీఆర్ చివరికి క్షమాపణతో ముగించే ప్రయత్నం అయింది. కనుక ఇవన్నీ చూస్తుంటే మనకు మాటల తోటాలు మీరి ఏది పడితే అది మాట్లాడే క్రమంలో ఇప్పుడు ఇవాళ జరుగుతున్న చర్చలలో కూడా అటు కాంగ్రెస్ మహిళా ప్రతినిధులు అట్లాగే ఇటు పక్కన టీఆర్ఎస్ బీఆర్ఎస్ మహిళా ప్రతినిధులు కూడా ఆడవాళ్ళకు వ్యతిరేకంగా వాడే సామెతలను వాళ్ళు కూడా వాడుతున్నారు. ఇది సరైనది కాదు. నా ఉద్దేశం ఏంటంటే, ఇవాళ పురుషాధిక సమాజంలో సామెతలు తప్పుగా పుట్టినాయి, అట్లానే మనకు ఆడవాళ్ళ మీద వ్యంగ్యబాణాలు కూడా తప్పుగా పుట్టినాయి. ఇవన్నీ చూస్తుంటే మనకు మహిళల పట్ల, వికలాంగుల పట్ల, వృద్ధుల పట్ల, పిల్లల పట్ల ఇట్లాంటి సామెతలు వాడకూడదు. అవసరమైతే దాన్ని మోడరేట్ చేసి కొంతవరకు ఏ వర్గానికి నష్టం కాకుండా వాడుకోవాలని మనం అనుకుంటున్నాం. దీనంతా దాటి ఈ ఎపిసోడ్లో హైడ్రామా, మొన్నటిదాకా హైడ్రామా ద్వారా జరిగితే ఇవాళ ఈ ఫిరాయింపుల దాని మీద జరిగింది. చివరికి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులు, సూచనలు కూడా పక్కన పెట్టి మరి నిన్న మరి ప్రభుత్వం ఏమనుకుందో తెలియదు కానీ ఇటు స్పీకర్కు సలహా ఇస్తూ నెల రోజుల లోపల 4 వారాల లోపల ఈ ఫిరాయింపుదారుల మీద ఉన్న చర్యలు ఏవైనా సరే నిర్ణయం మీదే అని హైకోర్టు తీర్పిస్తే, తీర్పు వచ్చిన 24 గంటలు కాకముందే మరి పిఎస్సి చైర్మన్గా ఫిరాయించని ఇప్పటికి కూడా టీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా అని చెప్పుకుంటున్న ఆయనను, అరికపూడి గాంధీని మరి పిఎస్సి చైర్మన్గా నియమించడం, పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షాలకు ఇచ్చేది కనుక ఇచ్చినామని చెప్పి విభీషణుడికి పదవి ఇచ్చినట్టు మరి పార్టీ అంగీకారం లేకుండా, ప్రతిపక్ష పార్టీ అంగీకారం లేకుండా పనిచేయడం, ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే కావాలని ఇది చేస్తున్నట్టు అర్థమవుతుంది. చిట్ చాట్లో ఇవాళనే రేవంత్ రెడ్డి ఢిల్లీలో స్పందిస్తూ
అసలు దీనికి పరిష్కారం అక్కడ లేదు, మాకు మార్చాల్సిన అవసరం లేదు, కానీ పార్టీ ఫిరాయించగానే పదవి పోయే చట్టం వస్తే తప్ప ఇవి ఆగవు అని అన్నాడు. అంటే దేన్ని సమర్థిస్తున్నట్టు ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలు వీధి గుండాలాగా తిట్టుకోవడము తన్నుకోవడం చేసే పరిస్థితి వచ్చినాక ఇంకా ఎక్కడికి మారాలి, ఏం చేయాలి? గతంలో అసెంబ్లీ రౌడీ అనే సినిమా వస్తే అసెంబ్లీ రౌడీ అనే సినిమా పేరు ఉండొద్దు అని కొట్లాడినేవాళ్ళు. అటువంటిది వాళ్ళ అసెంబ్లీలో రౌడీలా కాదు, వీధి పోరాటం చేసే స్ట్రీట్ గుండాలాగా వ్యవహరిస్తున్న వీళ్ళను మరి ఈ ప్రజలు ఎట్లా క్షమిస్తారు? రేపు పొద్దున కరుగాల్చి వాత పెట్టరా? ఇప్పటికే అహంకారాన్ని అవినీతిని పాతిపెట్టడానికి బీఆర్ఎస్ ఓడించారు. రేపు ఇదే పద్ధతిలో ఈ 9 నెలల ప్రభుత్వం ఇంకా మరి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇదే కొనసాగిస్తే రేపు కాంగ్రెస్ కూడా ఇదే గతి పడుతుంది కదా. అంటే నీవు నేర్పడిన విద్య నిర్జాక్ష అంటూ పార్టీ ఫిరాయింపుల విషయంలో శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని కేసీఆర్ గారు అనుకున్నట్టే రేవంత్ రెడ్డి కూడా అనుకుంటే అసలైన ప్రజా సమస్యలు ఎట్టుకోవాలి. నిజంగా 9 నెలల కాలంలో నిజమైన ప్రజా సమస్యల పట్ల స్పందించి ఏమైనా పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పటికైనా సరే ఈ ఫిరాయింపుల రాజకీయాలు మానాలి, ఫిరాయింపులు అవసరం లేని రాజకీయాలు చేయాలి. ఇప్పటికైనా సరే ఇరుపక్షాల మీద కేసు పెట్టడమే కాదు, ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఒకరి ఇళ్ల మీద ఒకరు దాడి చేయడానికి సిద్ధమవుతే రేపు మరి టీఆర్ఎస్ శ్రేణులతో బీఆర్ఎస్ శ్రేణులతో నేను అరకెప్పుడు గాంధీ ఇంటికి కూడా వెళ్తానని రేపు కౌశిక్ రెడ్డి ఛాలెంజ్ చేస్తుంటే మరి ఇద్దరి విషయంలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, శాంతి భద్రతలను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి ఢిల్లీ పర్యటనతో సరిపెడతారా, లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కనిపెడతారా అనేది రేవంత్ రెడ్డి విజ్ఞప్తి విడిచిపెడుతూ ఇవాళ జరిగిన సంఘటనలు దురదృష్టకరమైనవి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేవి. అందరూ కూడా దీని పట్ల వ్యతిరేకించాలి, పార్టీలకు అతీతంగా దీన్ని ఖండించాలి. లేకపోతే ఇట్లాంటి సంఘటనలు ముందు అయితే అసలు సమస్యలు పక్కన పోయి కొసల సమస్యలే మనకు మీడియాకు వినోదం కలిగించవచ్చు, కానీ అది ప్రజలకు శ్రేయస్కరం కాదు, పార్టీలకు అంతకంటే కాదని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.